హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే కొత్త వెహికల్ ఇది BS6 సుజుకి గిక్సర్ వెహికల్ అనమాట. సో, దీనికేంటంటే ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ సీల్ అనేది ఎలా రీప్లేస్ చేసుకోవాలి? అసలు ఫోర్క్ ఆయిల్ సీల్ మార్చుతాం ఓకే. కానీ ఆయిల్ ఎంత వేసుకోవాలి? అంటే యమహా ఎఫ్‌జెడ్ వెహికల్ ఈ వెహికల్ సుమారు దగ్గర దగ్గర ఒకటే సైజ్ స్టెమ్ ఉంటుంది. ఆయిల్ సీల్ 2 కూడా ఒకేలా ఉంటుంది మాక్సిమం చాలా వరకు. కానీ ఆయిల్ అనేది క్వాంటిటీ అనేది ఎంత వేసుకోవాలి? 300 వేసుకోవాలా? 400 వేసుకోవాలంటే స్మూత్‌గా కావాలంటే ఎట్లా వేసుకోవాలి? మీడియం అయితే ఎంత? హార్డ్ అయితే ఎంత? మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇలాంటి ఫోర్క్ ఆయిల్ సీల్ రీప్లేస్‌మెంట్‌కి సంబంధించి ఒక కంప్లీట్‌గా ఒక ప్లే లిస్ట్ అయితే నేను క్రియేట్ చేశాను రీసెంట్‌గా. మన ఛానల్ ప్లే లిస్ట్‌లో మీకోసం సులువుగా మీకు వీడియో చెక్ చేయడం కోసం చెప్పేసి ఒక ప్లే లిస్ట్ పెట్టా. కేవలం ఆ ప్లే లిస్ట్‌లో ఫోర్క్ ఆయిల్ సీల్‌కి సంబంధించినవన్నీ కూడా అందులో ఉంటాయి. పైన కార్డ్స్‌లో చెక్ చేయండి. ఈ వీడియో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన ఛానల్ గనుక మీరు కొత్తయితే కొద్దిగా మీ నుంచి కొంచెం సపోర్ట్ ఓకే. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం గురు. సో, ఇది మా కొత్త కస్టమర్ అయితే కాదు. రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు ఆల్రెడీ. మన దగ్గరికి ఎవరైనా రావడమే లేటు. వాళ్ళని ఆకర్షించుకుంటాం మన వర్క్ తోటి. సో, దీనికేంటంటే లెఫ్ట్ సైడ్ 4 కాయిల్స్ అయితే పోయింది కంప్లీట్‌గా. ఆయన కస్టమర్ వచ్చేదాకానే మనకు అందరికొచ్చింది చాలా చిన్న కంప్లెయింట్‌కి వచ్చారు ఫస్ట్. దాని నుంచి మొత్తం వెహికల్‌కి ఎంతైతే ఉందో మొత్తం అంతా వరకు చేపించుకున్నారు. సో, రెండిటికి కాదు ఒకదానికైతే ఆయిల్ సీల్ పోయింది. ఒకదానికి ఆయిల్ మార్చాలి. ఓకే. బట్ ఏదైనా 2 ఓపెన్ చేయాలి. సో, ఫస్ట్ మనం వీల్ ఓపెన్ చేయాలి. వీల్ యాక్సిల్ బోల్ట్ 7 చేసేసి అక్కడ బ్రేక్ కాలిబర్ కిట్ మొత్తం ఓపెన్ చేయడానికి 12 బిట్ అలానే ఏబీఎస్ కేబుల్ ఓపెన్ చేయడానికి 10 బిట్, 8 బిట్ ఎల్ఎంకి బోల్ట్‌లు అలానే మగ్గర్ ఓపెన్ చేయడానికి చాలా ఉంది నట్ అండ్ బోల్ట్స్ అన్నీ కూడా. అంటే ఫ్రంట్ వీల్ మొత్తం ఓపెన్ చేయాలి. కాలిబర్ ఓపెన్ చేయాలి. మగ్గర్ ఓపెన్ చేయాలి. జాకర్స్ బయటకి రావడానికి T4కి ఒక కిందనున్న బోల్ట్, పైనున్న ఎల్ఎంకి బోల్ట్ దానికి ఉండగానే మీదనున్న బోల్ట్ కూడా ఓపెన్ చేసేసుకోండి. అంటే మీకు కిందకొచ్చాక పట్టుకొని ఇప్పడానికి కొద్దిగా లిటిల్ బిట్ కష్టంగా ఉంటుందనమాట. సో, అక్కడైతే మీకు సింపుల్‌గా పని తేలిపోతుంది. ఓకే. ఈ జోకర్లు 2 బయటకి తీసేసాను. సో, ఫస్ట్ ఇది నార్మల్ థ్రెడ్డింగ్‌గా ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్‌గా ఓపెన్ చేసేయండి. నాకు కొద్దిగా కెమెరా ఇష్యూ వచ్చింది. కొద్దిగా నా డివైస్ రిపేర్ వచ్చింది. అందుగురించే వేరే మొబైల్‌లో తీస్తున్నా. సో, ఆ నట్టు ఓపెన్ చేస్తే మీకు ఒక పొడవాటి గొట్టం ఉంటుందన్నమాట. ఇంత పొడవు గొట్టం ఎందుకిచ్చారో నాకిప్పుడు అర్థమైంది. అంత లావున్న గొట్టం ఎక్కువ స్ట్రాంగ్‌నెస్ ఇచ్చారు. గొట్టం బయట తీసేసిన తర్వాత లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది బ్రదరు. స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అనేది బయటికి తీయడానికి నేను చెయ్యి పెట్టా గాని దొరకలేదు. పొట్టిగా ఉంది స్ప్రింగ్ గూడా. సో, అందుగురించే ఆయిల్ మొత్తం మీద డ్రైన్ చేస్తున్నా. చూడండి ఎంత ఎక్కువ వస్తుందో ఆయిల్ అనేది ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇంత బ్లాక్‌గా అయిపోయిందంటే అర్థమైంది కదా మీకు ఆయిల్ అనేది ఎంత లెవెల్ లేదన్నది. దీనికి ఆయిల్ సుమారు ఒక 450 ఎంఎల్ వరకు ఏసుకోవాలి. అందులో కనీసం ఒక 10 ఎంఎల్ కూడా రాలే. సో, ఫస్ట్ ఏంటంటే డస్ట్ ప్లేట్ ఆయిల్స్‌ని తీసి దాని మీద ఉన్న ఆయిల్ ఐ మీన్ లాక్ ఆయిల్ సీల్ బయటకి రాకుండా లాక్ ఉంటుంది కదా! ఆ లాక్ కూడా తీసి తర్వాత ఏంటంటే మీకు స్టెమ్‌ని తిరగేయండి. తిరగేస్తే కిందన హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో ఎల్ఎంకి బోల్ట్ ఉంటుందనమాట. ఎల్ఎంకి మాక్సిమం దీనికేంటంటే ఒక్కొక్కసారి 6 పడుతుంది. ఒక్కోసారి 7 పడుతుంది. 8 పడుతుంది. అదొక సైజ్‌ని బేసి ఉంటుంది. మోడల్‌కి మార్చినవన్నీ ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. సో, ఇదైతే ఎస్‌జీపీ సుజుకి జెన్యూన్ పార్ట్స్. ఓకే. ఆయిల్ సీల్ తీసుకొచ్చేసి ఆయిల్ సీల్ ప్రైస్ అరౌండ్ ఒక 200 ఉంది. సో, ఇది ఓపెన్ చేయడానికి మామూలు నల్లాగా ఓపెన్ చేయడానికి కాదు. దీనికి సెపరేట్ బిట్ ఉంటుంది. ఆ బిట్ తయారు చేసి నేను మన దగ్గర పాడైపోతే జోకర్‌లో పెట్టేసి మీద నుంచి అయితే బోల్ట్ ఓపెన్ చేసి మొత్తం బయట తీసేస్తా. ఫిట్టింగ్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఆ లోపల రాడ్‌కి చిన్న స్ప్రింగ్ ఉంటుంది. మీ భాషలో చెప్తాను అర్థమయ్యేలా. అది పెట్టిన తర్వాత సెంటర్ మొత్తం స్టెమ్ పెట్టేసి స్టెమ్ మీదన ఒక చిన్న బుష్ ఉంటుంది. ఓకే. ఆ బుష్ వేయండి. బుష్ వేసాం ఓకే. ఇప్పుడేంటంటే స్టెమ్ కింద స్టెమ్ ఉంది కదా! సోకాజో స్టెమ్. ఆ స్టెమ్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీకేదైతే స్టార్టింగ్‌లో ఎల్లంకి బోల్ట్ ఇప్పాను చూసారా? ఎల్లంకి బోల్ట్ ఒక కాపర్ వాచ్ ఉంటుంది. ఆ కాపర్ వాచర్ పెట్టి ఎల్లంకి బోల్ట్ అయితే అందులో పెట్టేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత ఇంకేముందండి, ఇదిగోండి ఈ ఉంది కదా! ఈ ఐరన్‌ది ఫస్ట్ ఎయ్యండి రౌండ్‌ది. వేసిన తర్వాత దాని తర్వాత వాచర్, రౌండ్ వాచర్ వేసేయండి. రౌండ్ వాచర్ వేసి ఇది ఎలా ఫిట్ చేయాలంటే ఒక 2500, 3000 ఖర్చు పెడితే పుల్లరొస్తుంది. చూడండి. నేను పుల్లరైతే చూపిస్తాను చూడండి. వాచ్ అయితే పెడతాను ఒక్క నిమిషం. చూసారు కదా! పుల్లర్ అనమాట. ఇది కరెక్ట్‌గా దేనికి సరిపోతుందంటే యమహా ఎఫ్‌జెడ్‌కి తర్వాత గ్లిక్సర్‌కి అట్లనే పల్సర్ 220 బైక్‌కి పెద్ద స్టెమ్ అనేటికి సరిపోతుంది. సో, ఆ పుల్లర్ పెట్టి 4 బాదులు బాదితే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సిట్టింగ్ అయిపోతుంది భయ్యా. చూడండి. ఆ తర్వాత ఆయిల్ సీల్ కూడా పెట్టి సేమ్ అదే విధంగా కొడితే ఆయిల్ సీల్ కూడా కరెక్ట్‌గా సిట్టింగ్ అవుతుంది. సిట్టింగ్ అయిన తర్వాత ఏముంది భయ్యా ఇంకా లాక్. ఏళ్ళ క్రితం దుకాణం మొన్న అయిపోయింది ఇంక ఆల్‌మోస్ట్. ఇక్కడితో ఆయిల్ సీల్ వేసేసి, ఆయిల్ సీల్ లాక్ వేసేసి, డస్ట్ ప్లేట్ ఆయిల్ సీల్ కూడా వేసేయండి. వేసేసాం ఓకే. ఇప్పుడు ఆయిల్ ఎంత వేయాలి? క్లారిటీగా చెప్తున్నాను చూడండి. దానికన్నా ముందు స్ప్రింగ్‌కి గ్యాప్ ఎక్కువ ఏదైతే ఉందో గ్యాప్ పైకుండాలి, గ్యాప్ తక్కువ లోపలికుండాలి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా 2 స్ప్రింగులు వేసేసాను నేను.
2 స్ప్రింగులు వేసేసాం. ఇప్పుడు ఆయిల్ వేసే ముందు మనకి 2 వాచర్స్ ఉంటాయి దీనికి. ఓకేనా? 2 వాచెస్ అయితే ఉన్నాయి. ఇందాక స్టార్టింగ్‌లో ఆయిల్ వేసినప్పుడు వాచెస్ అందులో ఉన్న వాళ్ళకి చెప్పలేదు. ఏమనుకోద్దు. 2 వాచులు వేసాను చూసారుగా కరెక్ట్‌గా పడిపోయి మనం పెడితే కరెక్ట్‌గా పెట్టాల్సిందే, పడాల్సిందే. ఇప్పుడు ఆయిల్ దీనికి ఏ ఆయిల్ వాడుతున్నారు మీరు నన్ను అడుగుతున్నారు కదా! వాల్వోలిన్ ఆయిల్ వాడుతున్నాను. ఇది కంప్లీట్ ప్యూర్ సింథటిక్. మంచినీళ్ళన్నా కొద్దిగా కలర్ మారుతుందేమో గానీ ఇది ప్యూర్ వైట్ ఉంటుందన్నమాట. అంత బావుంటుంది ఆయిల్ అనేది. సో, దీనికి ఆయిల్ ఎంత వేయాలంటే యాక్చువల్‌గా గ్లిక్సర్ ఎస్ఎఫ్ సుజుకి గ్లిక్సర్ వెహికల్స్‌కి 400 వేసుకుంటే సరిపోతుంది. స్మూత్ అని చెప్పింది. లేదు కొద్దిగా హార్డ్ కావాలనుకున్నట్లయితే 410 వేసుకోండి. ఇంకా హార్డ్ కావాలంటే 420 అయితే చాలు. కొప్పులైపోతుందన్నమాట. ఆ మాత్రం వేసుకుంటే చాలు మనకి. బండి యాక్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది గానీ, కొన్నాళ్ళయ్యేసరికి మీ రోడ్లు గతుకుల రోడ్లయితే కరెక్ట్‌గా సరిపోతుంది 420 అనేది. అది కరెక్ట్‌గా సరిపోతుంది. అధికమించి ఎక్కువేస్తే ఏమవుద్దంటే యాక్షన్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది. జోకం టైట్ అయిపోతాయి. చాలా ఇబ్బందవుతుంది. మనకు షోల్డర్ పైన వచ్చేస్తుందన్నమాట. దానికి ఎంతైతే వేసుకోవాలో అంతే వేసుకోండి. నేను కేవలం 430 లేదా 420 రికమెండ్ చేస్తున్నా. సో, రెండిటికి కూడా స్టెమ్స్ వేసేసి కస్టమర్ పట్టుకున్నారు. కస్టమర్ వచ్చేసి ఉన్నారు అక్కడ ఆల్రెడీ. అంటే ఈ వెహికల్ వచ్చి నియర్లీ 1 వీక్ అయిపోతుంది మనకి. తప్పు మనదే ఆళ్ళది కాదు. ఐటెమ్ ఇష్యూ వచ్చింది. తర్వాత మనం డిలే అయింది. సో, గొట్టం వేసేసి కంప్లీట్ నట్టుకైతే టప్పర్ అండ్ టేప్ వేసేయండి. ఎందుకంటే మ్యాథ్‌ని వాచ్ ఏమాత్రం లీక్ వచ్చినా వాళ్ళు ప్రత్యేకంగా మనం ఓపెన్ చేయలేం కాబట్టి టప్పర్ అండ్ టేప్ వేసేసి ఆ పక్కన పెట్టేసేసి స్టెమ్. సో, సెకండ్ స్టెమ్ కూడా సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసేసి పైన గొట్టం వేసేద్దాం. గొట్టం వేసి మీద రొట్టెలు బిగించేద్దాం. సో, ఫ్రెండ్స్ ఇది సుజుకి గ్లిక్సర్ నాకు యాక్సెస్ అని వచ్చేస్తుంది. యాక్సెస్ 125 చెప్పేసి యాక్సెస్ అని చెప్పేసి. సుజుకి గ్లిక్సర్ వెహికల్‌కి ఫ్రంట్ 4 కాయిల్స్ ఇలా మార్చాలి. ఆయిల్ అంతా వేసుకోవాలని చెప్పేసి. మరొక కొత్త వీడియోతో ముందుకొచ్చేస్తాను. బట్ మనం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ చెప్పేసేయండి. జై హింద్.